పెరేడ్ లో భాగంగా రాజధాని బీజింగ్ లోని టియానన్మెన్ స్క్వేర్ లో భారీ సైనిక పెరేడ్ ను నిర్వహించింది. ఈ పెరేడ్ లో చైనా తన అధునాతన ఆయుధాలను తొలిసారిగా ప్రదర్శించింది. ఇందులో జెట్ ఫైటర్స్, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్స్, ఎలక్ట్రానిక్ యుద్ధ ఉపకరణాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అమెరికా సైన్యంతో సమానమని చైనా పేర్కొంది. ఈ విక్టరీ డే పెరేడ్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సహా 26 దేశాల అధినేతలు హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ సందర్భంగా ప్రపంచం శాంతి లేదా యుద్ధం మధ్య ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, చైనా శాంతియుత అభివృద్ధి మార్గాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 3న చైనా రాజధాని బీజింగ్లోని టియానన్మెన్ స్క్వేర్లో భారీ సైనిక పరేడ్ను నిర్వహించింది. ఈ పరేడ్ చైనా సైనిక శక్తిని, దాని గ్లోబల్ రాజకీయ ప్రభావాన్ని ప్రదర్శించే ఒక వేదికగా మారింది. చైనా తన అత్యాధునిక ఆయుధాలను ఈ పరేడ్లో ప్రదర్శించింది. ఇందులో కొత్త ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి, హైపర్సోనిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు, రోబోటిక్ డ్రోన్లు, అతిపెద్ద అండర్ వాటర్ డ్రోన్లు ఉన్నాయి. ఈ ఆయుధాలు అమెరికా సైన్యంతో సమానమని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. చైనా 2035 నాటికి సైనిక ఆధునికీకరణను పూర్తి చేసి 2049 నాటికి వరల్డ్ క్లాస్ సైన్యంగా మారాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ పరేడ్కు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్ సహా 26 దేశాల నాయకులు హాజరవ్వడం అమెరికా నేతృత్వంలోని ప్రపంచ వ్యవస్థకు వ్యతిరేకంగా చైనా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ పరేడ్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి లేదా యుద్ధం మధ్య ఎంచుకోవాల్సిన సమయం ఆసనమైందని పేర్కొన్నారు. చైనా శాంతియుత అభివృద్ధి మార్గాన్ని అనుసరిస్తుందని, దాని అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. చరిత్రలో చైనా ఎల్లప్పుడూ సరైన వైపు నిలుస్తుందని ఆయన అన్నారు. జిన్పింగ్ ప్రపంచ దేశాలు సమాన హక్కులతో శాంతియుతంగా సహకరించాలని, యుద్ధాల సమస్యలను పరిష్కరించి భవిష్యత్తులో ఇలాంటి సంఘర్షణలు పునరావృతం కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చైనా గ్లోబల్ లీడర్షిప్ ఆకాంక్షలను, అమెరికా నేతృత్వంలోని ప్రపంచ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక కొత్త ఆర్డర్ను నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జిన్పింగ్ సందేశం రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్పై చైనా ఆధిపత్యం నేపథ్యంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. చైనా ఎవరి బెదిరింపులకు భయపడదని జిన్పింగ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ పరేడ్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, మయన్మార్ జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లాయింగ్ హాజరయ్యారు. తొలిసారి జిన్పింగ్, పుతిన్, కిమ్ ఒకే వేదికపై కనిపించారు. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమెను దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ తదుపరి వారసురాలిగా పరిగణిస్తోంది. ఈ హాజరు చైనా, రష్యా, ఉత్తర కొరియా మధ్య రాజకీయ ఐక్యతను ప్రదర్శిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ముగ్గురి కలయిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవరపెట్టింది. ఈ ముగ్గురు నాయకులు అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. పాశ్చాత్య దేశాల నాయకులు ఈ పరేడ్కు దూరంగా ఉండగా కేవలం స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ మాత్రమే హాజరయ్యారు. ఈ సైనిక పరేడ్ చైనా గ్లోబల్ రాజకీయ, సైనిక ఆకాంక్షలను స్పష్టంగా వెల్లడిస్తోంది. చైనా తన సైనిక ఆధునికీకరణ ద్వారా అమెరికాతో సమానంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైపర్సోనిక్ క్షిపణులు, స్టెల్త్ ఫైటర్ జెట్ల ద్వారా చైనా సైనికంగా గ్లోబల్ లీడర్గా మారాలని భావిస్తోంది. ఇప్పుడు ఈ పరేడ్ కేవలం సైనిక శక్తి ప్రదర్శన ఒక్కటే కాదని, అన్ని దేశాలను ఏకం చేసి చైనా తన సత్తా చూపించాలని భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ పరేడ్ సందర్భంగా జిన్పింగ్ చేసిన శాంతి లేదా యుద్ధం సందేశం అమెరికా, దాని మిత్ర దేశాలకు ఒక హెచ్చరిక చేసినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తైవాన్ విషయంలో చైనా దృఢమైన వైఖరిని బలపరిచేలా జిన్పింగ్ కామెంట్లు చేశారు. అయితే చైనా సైనిక ఆధునికీకరణ, దాని అంతర్గత సవాళ్లను కూడా బహిర్గతం చేసినట్లయింది. మొత్తంగా ఈ పరేడ్ ద్వారా చైనా తన దేశీయ ప్రజలలో జాతీయవాదాన్ని రగిలించడానికి ప్రయత్నించిందని, కానీ ఇది దక్షిణ చైనా సముద్రంలో దాని పొరుగు దేశాలతో ఉద్రిక్తతలను మరింత పెంచవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.